చూడండి, నిజంగా జనక మహారాజు గారి తెలివితేటలు చూడండి. ఎవరికి పెట్టేట్టు ఈ నిర్ణయం? జనక మహారాజు గారికి భూమి దున్నుతుండగా దొరికిన పిల్ల సీతమ్మ. తర్వాత నిజంగా జనక మహారాజు గారికి ఒక కూతురు పుట్టింది. ఆ కూతురు పేరు ఊర్మిళ. అసలు తండ్రికి ప్రేమ ఎవరి మీద ఎక్కువ ఉండాలి? తన కుమార్తె కాబట్టి ఊర్మిళ మీద ఎక్కువ ఉండాలి. శివధనస్సు ఎక్కువ పెట్టినటువంటి వాడికి ఊర్మిళని ఇస్తాననాలి. ఎందుకని? వాడు మహాపరాక్రమవంతుడు కనుక ఊర్మిళని ఇస్తాననాలి. కానీ జనకుడు మహాజ్ఞాని. మహాజ్ఞాని కనుక సీతాస్వరూపం ఏమిటో జనకుడికి తెలుసు. ఈ సీత ఎవరు పొందాలో ఆయన నిర్ణయించాడు. శివధనస్సు నెక్కపెట్టగలిగిన వాడెవడో వాడు లోకములకు మంగళము చేయగలిగిన వాడు. శివకేశవుల మధ్య భేదం చూడని జ్ఞాని జనకుడు. అందుకని శివధనస్సును ఎవరు ఎక్కువ పెడతారో వారికి పిల్లనిస్తాను, వీర్యశుల్క అన్నాను. అంటే మహానుభావ విశ్వామిత్ర, ఎందరో రాజులు వచ్చారు. వచ్చి ప్రతివాడు అయితే నేను శివధనస్సును ఎత్తుతాననేవాడు. ఎత్తి ప్రతివాడు వచ్చేవాడు, శివధనస్సుని తీసుకురమ్మనేవాడు, తీసుకొచ్చేవాళ్ళం. ఆ శివధనస్సుని పట్టుకునేవాడు, ఎత్తలేక చతికిలు పడిపోయేవాడు దాన్ని చూడగానే. ఇలా ఎందరో వచ్చారు. దేవతలు వచ్చారు, రాక్షసులు వచ్చారు, మనుష్యులు వచ్చారు. ఎవరూ శివధనస్సుని ఎక్కువ పెట్టలేకపోయారు, కదల్చలేకపోయారు, నారి తొడగలేకపోయారు. అందుచేత వాళ్ళందరూ తిరిగి భగ్న హృదయులు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కడుపులో బాధ బయలుదేరింది. ఈ జనక మహారాజు గారి ఇంట్లో అందాల రాశి అయినటువంటి సీతమ్మ ఉంది. ఈ సీతమ్మని ఎవరికి ఇచ్చి వివాహం చేయడు. వీర్యశుల్క అంటాడు. ఎవరైతే శివధనస్సుని ఎక్కువ పెడతారో వాళ్ళకి ఇస్తాను ఈ పిల్లనంటాడు. ఎంతకాలం ఇలా ఆ పిల్లని పెట్టి కూర్చుంటాడు? ఎవడెక్కువ పెడతాడు శివధనస్సు? ఎవడు శివధనస్సుని ఎక్కువ పెట్టేవాడు కనపట్టలేదు. కాబట్టి ఇలా కాదు, మనం ఒక పని చేద్దాం. జనక మహారాజు గారు ఇటువంటి షరతు పెడుతున్నాడు కాబట్టి మనందరం ఒక్కటై జనక మహారాజు గారిని ఓడిద్దామన్నారు. అని వీళ్ళందరూ ఏకమయ్యారు. ఏకమై జనక మహారాజు గారి మీదకి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెడితే పూర్వకాలంలో కోటకి బయట అగట్ట అని ఉండేది. అగట్ట అంటే పెద్ద నీటి కాలువ లాంటిది ఒకటి తవ్వుతారు. దాన్ని దాటి రావడం కష్టం. ఆ లోపల రాచనగరు కోటకి తలుపులన్నీ మూసేశారు. లోపల ఆహారం ఉండేది. 1 సంవత్సరం పాటు జనక మహారాజు గారి సైన్యానికి, ఇతర రాజులకి, అందరికీ, అందులో దేవతలు కూడా ఉన్నారు, దేవతలకి దేవగణాలకి కలిపి యుద్ధం జరిగింది. జరిగితే లోపల ఉన్నటువంటి ఆహార పదార్థాలు క్షీణించిపోయాయి. ఆహారం ఉంటే తప్ప మనిషికి బలం ఉండదు, బలం ఉంటే తప్ప యుద్ధం చేయలేడు. ఏం చెయ్యాలి ఇప్పుడు? జనక మహారాజు గారి యొక్క ప్రాజ్ఞత చూడండి. తతో దేవగణాన్ సర్వాన్ తపసాహం ప్రసాదయం దదుశ్చ పరమప్రీత చతురంగ బలం సురాహ. అప్పుడు నేను కోటలో కూర్చుని తపస్సు చేశాను. తపస్సు చేస్తే తతో దేవగణాన్ సర్వాన్ తపసాహం ప్రసాదయం, నేను చేసినటువంటి తపస్సు చేత దేవతలు సంతోషించారు. సంతోషించి, మహానుభావ విశ్వామిత్ర, నాకు దేవతల యొక్క సైన్యాన్ని నాకు కటాక్షించారు. ఆ దేవతా సైన్యాలతో నేను నా మీద యుద్ధానికి వచ్చినటువంటి రాజులందరినీ ఓడించాను. ఓడిస్తే ఆ రాజులు చెల్లాచెదరైపోయారు. అప్పటి నుంచి ఈ శివధనస్సుని ఎక్కువ పెట్టినవాడు నాకు కనపడలేదు. చూసి వెళ్ళిపోతున్నవాడే. విశ్వామిత్రుడు కూడా ఏ మాట చెప్పాడు? శివధనస్సు తీసుకురా, రాముడు ఎక్కువ పెడతాడు అనలేదు. ఎందుకు అనలేదో తెలుసా అండి ఆ మాట? అప్పటికి జనక మహారాజు గారిలో ఒక భావన బాగా మనసులో ఏర్పడిపోయింది. దీన్ని దేవతలు ఎత్తలేకపోయారు, రాక్షసులు ఎత్తలేకపోయారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎత్తలేకపోయారు. ఆ మనిషి ఏ పాటివాడు? మనిషి ఎత్తుతాడా దీన్ని? అందుకని నిజంగా విశ్వామిత్ర మహర్షి ఒకవేళ శివధనస్సు తీసుకురాబోయి రాముడు ఎత్తుతాడు అన్నాడు అనుకోండి, 16 వర్షోమే రామో రాజీవలోచన, 16 ఏళ్ల కూడా లేనటువంటి పిల్లవాడు పక్కున నవ్వుతాడు విశ్వామిత్రుడు. ఏమిటి బ్రహ్మర్షి, మీరు చెప్పవలసిన మాటే ఇది, ఈ పిల్లాడు ఎత్తుతాడా దాన్ని అంటాడు. అంటే మాటల మధ్య ఉండేటటువంటి తీరు మారుతుంది. ఆ తర్వాత బంధుత్వం ఏర్పడుతుంది. విశ్వామిత్రుడికి తెలుసు మామగారు అవ్వాలి విశ్వామిత్రుడు. అందుచేత మాట సౌమ్యం ఉండాలి. అందుచేత ఇద్దరి మధ్య అరమరిక రాకూడదు. అందుకని ఎంత అందంగా మాట్లాడాడంటే శివధనస్సుని ఎత్తుతాడన్న మాట అసలు మాట్లాడలేదు. ఏతద్దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజో దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యత. ఓసారి చూస్తారయ్యా పిల్లలు కదా, చూపించు శివధనస్సు అన్నాడు. చూపించమంటే ఇంత కథ చెప్పాడు జనక మహారాజు గారు. చెప్పి, పోనీలే ఎలాగో చూపిస్తున్నాను కదా, క్షత్రియులు కదా ఈ పిల్లలిద్దరు, అందరికీ పెట్టినట్టే నియమం ఇంకోసారి చెప్తున్నాను. ఏమో తీరా శివధనస్సు అన్న తర్వాత క్షత్రియుడిని కదా,
మొన్న సిద్ధాశ్రమంలో నేను మారీచి సుబాహుల్ని కొట్టాను కదా, నేను శివధనస్సు ఎత్తుతాను అంటాడేమో రాముడు. ఒకవేళ అలా కానీ ఎత్తగలిగితే నాకేం అభ్యంతరం లేదు. యద్యస్య ధనుషో రామ కుర్యాదారోపణం మునే సుత మయోనిజాం సీతాం దద్యాం దశరథేరహం. నిజంగా ఒకవేళ రాముడు కానీ ఈ శివధనస్సుని ఎక్కుపెట్టగలిగితే సుతాం నా కూతుర్ని ఎవరిననాలి? ఈ మాట ఊర్మిళని అనాలి. కానీ ఎప్పుడూ జనకుడు ఎవరి గురించి అంటాడో తెలుసా అండి? సీతమ్మ గురించి అంటాడు. జనకుడికి తెలుసు వచ్చినటువంటి తల్లి పరమేశ్వరుని యొక్క మాయాశక్తి వచ్చింది అమ్మవారిగా. అందుకని తన ఇంట్లో అమ్మవారిగా వచ్చి తనని ఉద్ధరించింది, తనని తండ్రిని చేసి. అందుకని ఎప్పుడూ ఆయన మమకారం, ఆయన భక్తి కూతురు పట్ల మాట్లాడవలసి వస్తే సీతమ్మ గురించి. అందుకని ఆయన అంటాడు, సుతాం నా కూతుర్ని, అయోనిజాం యోని సంభవురాలు కానిదాన్ని, సీతాం నాగటి చాలుకి పుట్టినదాన్ని, నాగటి చాలు తగిలి పైకొచ్చిన దాన్ని, దద్యాం అప్పచెప్తాను, దశరథేరహం ఇస్తాను కన్యాదానం చేసి. ఎత్తగలడా? చూపించాడు అని తన మిత్రుల్ని పిలిచాడు. వెంటనే విశ్వామిత్రుడు అన్నాడు, జనకస్య వచశ్రుత్వా విశ్వామిత్రో మహాముని ధనుర్దర్శయ రామాయ ఇతి హోవాచ పార్థివం. విశ్వామిత్ర, ఒక్కసారి ఆ శివధనస్సు తెప్పించబోయ్, తెప్పిస్తే ఆ పిల్లలు చూస్తారు అన్నాడంతే. ఏం మాట మార్చలా. ఇంత రెచ్చగొట్టినట్టుగా దాని వెనక కథంతా చెప్పినా కూడా ఇంతమంది ఇన్నాళ్ళు ఎత్తలేకపోయారేమో కానీ ఇంకా నువ్వు ఆ వర్రి వదిలేవోయ్ జనక, వచ్చేసాడు రాముడు అని ఆయన ఏం మాట్లాడలేదు. వచ్చినవాడు నరుడిగా ఉన్నాడు, నరుడిగా ఉన్నవాడు తన శిష్యుడిగా ఉన్నాడు, తాను గురువుగా ఉన్నవాడు. గురువుగా ఉన్నవాడు గురువుగా ఉండాలి. ఈ మాట ఎవరడగాలి? రాముడు అడగాలి. ధనస్సు చూసిన తరువాత, మహానుభావ విశ్వామిత్ర, నీ అనుగ్రహంతో మీ అనుమతితో నీ ధనస్సుని పైకెత్తుతానని రాముడు అనాలి. అంటే రామా కాని అని తన ఆశీర్వచనం చెయ్యాలి. అంతేకాని శిష్యుడి గురించి ముందు తనుడాంబికాలు పలకడం ఏంటి? తను పలకకూడదు. గురువు విశ్వామిత్రుడు గురువుగా ఉన్నాడు. గురువుగా ఉన్నవాడు గురువుగా మాత్రమే ప్రవర్తించాలి. అందుకే అప్పుడు కూడా శివధనుర్భంగం చేస్తాడని కానీ, శివధనస్సు ఎక్కువ పెడతాడు రాముడని కానీ విశ్వామిత్రుడు చెప్పలేదు. జనక, ఆ శివధనస్సుని తెప్పించబోయ్ అన్నారు. అనేసరికి 5,000 మంది మహాబలాఢ్యులైనటువంటి వ్యక్తుల్ని పిలిచి 8 చక్రములు కలిగినటువంటి మంజూషని తీసుకురమ్మన్నాడు. అంటే అప్పుడు ఆ శివధనస్సు ఉన్నటువంటి మంజూషని ఆ 5,000 మంది లాక్కుని వచ్చారు. లాక్కొచ్చి అక్కడ పెట్టారు. పెడితే మంత్రులు అన్నారు, ఇదిగో నువ్వు ఏ శివధనస్సుని రామలక్ష్మణులకి చూపించాలని అనుకుంటున్నావో ఆ శివధనస్సుని తీసుకొచ్చామయ్యా మహారాజా అన్నారు. జనక మహారాజు గారు ఒక్కసారి పెట్టి అక్కడ పెట్టారు. మీరు ఒక్కసారి మానసికంగా విజువలైజ్ చేయండి ఆ క్యారెక్టర్స్ మనస్సుల్లో ఉన్న భావాలను ఒక్కసారి. విశ్వామిత్రుడు అక్కడ కూర్చున్నాడు, బయటపడడు. రాముడు అక్కడ ఉన్నాడు, నేను శ్రీ మహావిష్ణువుని, నీ ఇంట్లో ఉన్నది నా శక్తి స్వరూపం అయ్యా, ఇన్ని మాటలు ఆడతాయేమిటి జనక అని రాముడు అన్నాడు. నరుడిగా ఉన్నాడు కాబట్టి విష్ణువుగా ప్రవర్తించాడు. రాముడి తమ్ముడు లక్ష్మణుడున్నాడు, ఆ లక్ష్మణుడు కూడా విష్ణువులో అంశే, విష్ణువి. లక్ష్మణుడు చెప్పాడు, ఏమనుకుంటున్నావో మా అన్నయ్య శివధనస్సు ఎత్తుతాడని ఆయన అన్నాడు. ఎవ్వరూ మాట్లాడరు. జనక మహారాజు గారి మనస్సులో అభిప్రాయం ఏమిటి? ఇది ఓ పెద్ద గొడవ. అస్తమానం ఎవరినో తీసుకొస్తూ ఉండడం, ఈ పెట్టి తీసుకురమ్మంటూ ఉండడం. చాలా ముఖ్యమైన పనిలో ఉన్నవాడు అస్తమానం ఫోన్ వస్తుందనుకోండి, ఏదో చదువుకుందామని కూర్చునేటప్పటికీ ఇంకో గంటలో ఉపన్యాసానికి వెళ్ళాలి, ఒకసారి శ్లోకాలు ఏవో చూద్దాం అనుకునేటప్పటికీ ఎడతెక్కకుండా ఫోన్ వస్తుంటే బా ఎవడో కుమార్ల ఫోన్ అనిపిస్తుంది. అలా విసుగొచ్చినట్టు జనక మహారాజు గారు ఎంత మాట అనేశాడో చూడండి. ఈ మాట అంటాడు ముందుగా అంటే అని తెలుసు మహానుభావుడు విశ్వామిత్రుడికి. ఎంత గొప్ప సైకియాట్రిస్టో చూడండి. అసలు ఆయన ఎంత గొప్పగా మనస్తత్వాన్ని అంచనా వేశాడో చూడండి. జనకుడు అన్నాడు, యదస్య ధనుషో రామ, ఇది ఖగతిర్మానుషాణాంచ ధనుషాస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తోలనే పివ. తీసుకొచ్చాం ఆ శివధనుస్సును అక్కడ పెట్టాం. ఖగతిర్మానుషాణాంచ ధనుషాస్య ప్రపూరణి. రాముణ్ణి చూడమంటున్నారు, చూడమనండి, నాకేం అభ్యంతరం లేదు. ఖగతిర్మానుషాణాంచ, ఒక మనిషి, రాముడెవరు? పిల్లాడు, మనుష్యుడు. ఎలా ఎత్తుతాడో మనిషి. ఖగతిర్మానుషాణాంచ ధనుషాస్య ప్రపూరణి. ఈ శివధనస్సుని ఎక్కువ పెడతాడా? ఎక్కువ పెట్టడం కాదు, ఎంత వర్ణించాడో చూడండి. ధనుషాస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనే పివ. ఏ శివధనస్సుని ఎక్కువ పెట్టడం అంటే మాటలా? దాన్ని ఎత్తాలి, పైకి ఎత్తి నించో పెట్టాలి. అదే సామాన్యమైన బరువు కాదు. చూశారుగా పిల్లాడు అక్కడ కూర్చున్నాడు, ఇదిగో 5,000 మంది లాక్కొచ్చారు చక్రాలున్న రథాన్ని.
దీన్ని ఎత్తి పెట్టాలి. ఎత్తి పెట్టి పైన ఉన్నటువంటి నారి విప్పాలి. విప్పి కింద కట్టాలి, గట్టిగా కట్టి నారి పట్టి లాగాలి. లాగితే ఆ శివధనస్సు కొద్దిగా వంగుతుంది. దాన్ని తట్టుకోగలగాలి ఆ బరువుని. ఏమిటి ఇదంతా ఎవడి చేస్తాడు, ఎందుకు వచ్చింది అలా రోజు మాకు అన్నట్టుంది ఆ భావన మనసులో. అందుకని కొగతిర్మానుషానాంచ ధనుషాస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివ. ఇవన్నీ చేస్తారా మనిషి? రాముడు అనడు. ఎందుకని రాముడు అంటే విశ్వామిత్రుడు కోపం వస్తుందేమో చూపించమన్నాడు ఆయనే. అందుకని జనకుడు కూడా కొంచెం గడుసుతనం ప్రదర్శించాడు. అందుకని ఎవరో ఇంటికి వస్తున్నారు అనుకోండి, ఇంకా విసుగొచ్చిన వాడు ఎవరో ఉన్నాడు అనుకోండి, కొంచెం అర్జెంట్ పని మీద వెళ్ళాలండి, పొద్దున్న నుంచి వెడదామని బయలుదేరుతున్నాను, ఎవరో వస్తున్నారు వెళ్తున్నారు, దానివల్ల వెళ్ళలేకపోతున్నాను, సరే మీరు ఎందుకు వచ్చారు ఏదో చెప్పండి, అయ్యో పర్వాలేదు అంటాడు. అన్నీ ఒకటి ఏమిటి, మీరు వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతానండి అని దాని ఉద్దేశం. అలా ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా. ఏడు మనిషి ఎలా ఎత్తుతాడండి? మనిషి ఎత్తి శివధనస్సు ఎత్తి దాన్ని నారి లాగి దాన్ని కట్టి ఇవన్నీ చేస్తాడా అంటాడు. అంటే విశ్వామిత్రుడు విన్నాడు. ఎంత గంభనంగా మాట్లాడుకుంటారో చూడండి వాళ్ళు. బయట పడరు. బయట పడకుండా ఉండడానికి కూడా చాలా శక్తి ఉండాలేమో. విశ్వామిత్రస్తు ధర్మాత్మా శ్రుత్వా జనక భాషితం వత్స రామధను పశ్య ఇది రాఘవమబ్రవీత్. ఆ విశ్వామిత్రుడు ఆ జనక మహారాజు గారు చెప్పినటువంటి మాటలన్నీ విశ్వామిత్రుడు విన్నట్ట. విని వత్స రామధను పశ్య, వత్స వత్స అని ఎవరిని పిలుస్తారో తెలుసా? అపారమైన ప్రీతి ఉన్నటువంటి గురువు శిష్యుణ్ణి పిలుస్తాడు. ఎంత ప్రేమ ఉందో తెలుసా రామా నీ మీద నాకు? వత్స అని పిలవడంలో, రామా నువ్వు ఈ కార్యం చెయ్యగలవని నాకు తెలుసు రామా, అందుకని ఇవాళ శిష్య అని పిలవట్లేదు, వత్స. ఎంత ప్రేమో, కొడుకు కన్నా ప్రేమ నీ మీద నాకు. అందుకు కదా గోవత్సము అంటారు. ఆవు దూడ యొక్క మాలిన్యమును నాకేసినట్టు నీ బలహీనతని తీసేశాను నేను. ఏమిటి బలహీనత? ఏ అస్త్ర సంపద లేకపోవడం. నిన్ను నేను మహాబలవంతుణ్ణి చేశాను. ఎలా? నీకు బల అతిబల విద్యలు ఇచ్చాను. మంత్రగ్రామం గృహాణత్వం బలామతిబలాంస్తథ నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్శయ అని అటువంటి విద్యలన్నీ ఇచ్చాను, అటువంటి అస్త్రాలన్నీ ఇచ్చాను. నువ్వు నా శిష్యుడివి. నాకున్నటువంటి సమస్త శక్తులు నీకు ధారపోసేశాను రామా. ఇవాళ విశ్వామిత్రుడి శక్తి ఒకటి, రాముడి శక్తి ఒకటి కాదు, అటువంటి వాడివి నువ్వు. అందుకని వత్స రామ ధనుపస్య, చూడబోయే ఆ ధనస్సుని. ఏ రామ ఎత్తిదేంటి ఎక్కుపెట్టా ధనస్సుని అనొచ్చు కదా. అలా గురువుగారు అనొచ్చా? గురువుగారు ఎక్కుపెట్టు అన్నారు అనుకోండి. అన్న తర్వాత శిష్యుడు చూసి చాలా పెద్దది ఉండండి ఇది అన్నాడు అనుకోండి, ఎవరి పరువు పోతుంది? అందుకని చాలా గుంభనంగా మాట్లాడాడు ఆయన. ఉత్సాహం ఎవరికి ఉండాలి? క్షత్రియుడికి ఉండాలి. ఉత్సాహం ఎవరికి ఉండాలి? రాజకుమారుడికి ఉండాలి. ఆయన ఉత్సాహంగా ఎక్కుపెట్టవలసినటువంటి వాడు. అందుకని అవకాశం ఇప్పించడం వరకే గురువు పని. అందుకని వత్స రామ ధను పశ్య ఇది రాఘవమబ్రవీత్. రాఘవుడైనటువంటి రామచంద్రమూర్తితో విశ్వామిత్రుడు ఆ మాట అన్నట్ట. అనేటప్పటికీ రాముడి గుంభనం చూడండి. ఆయన బయటపడడు. ఆయన వెళ్ళి పెట్టి తలుపు తీశాడు. తలుపు తీసి ఓసారి పెద్ద నాగుపాము పడుకున్నట్టు పడుకుంది ఆ శివధనస్సు. ఓసారి ఆ చివరి నుంచి చివరికి చూశాడు. అలాంటి శివధనస్సుని చూసినప్పుడు కదా ఉత్సాహం ఉప్పొంగేది. ఎందుకని? ఇప్పుడు రాముడు శ్రీరాముడు అవ్వబోతున్నాడు. తన శక్తి తనతో చేరబోతోంది ఇప్పుడు ఆ శివధనస్సుని ఎక్కుపెట్టడం చేత. ఆయన అన్నాడు, ఎవరితో మాట్లాడాలి తను? మనుషుల గురించి చాలా తక్కువ అభిప్రాయం ఉన్న జనక మహారాజు గారితో మాట్లాడడం ఎందుకు? ఇది తనకి తన గురువు గారికి సంబంధించిన విషయం. తనెవరో గురువుకి తెలుసు. గురువు ఆశీర్వచనం నరుడిగా ఎందుకు పొందాలో తనకి తెలుసు. ఆయనతో మాట్లాడితే సరిపోతుంది అనుకున్నాడు. అనుకుని ఒక్కసారి విశ్వామిత్రుడి వంక చూశాడు. ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామిహ పాణిన యత్నవాంశ భవిష్యామి తొలనే పురణేపివ. మహానుభావ విశ్వామిత్ర, ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామిహ పాణిన. గురువుగారు నాకు ఈ ధనస్సును చూస్తే ముట్టుకోవాలనిపిస్తోందండి అన్నాడంటే ఏమిటి? ఉత్సాహాన్ని ప్రకటించాడు. నాకు ఈ ధనస్సుని చూసేటప్పటికీ మూతేసి వచ్చేసాడు అనుకోండి. చూసి వచ్చేసాడండి, పిల్లలు బయలుదేరిపోతారు, పెట్టి లోపల ఎట్టేసుకోండి అని చెప్పచ్చు విశ్వామిత్రుడు. ఆయన అన్నాడు, నేను ఎక్కువ పెడతానని రాముడు అనలేదు. ఎందుకని? ప్రగల్భం అవుతుంది ఎక్కువ పెట్టలేకపోతే. అందుకని ప్రగల్భం కాదు, చెయ్యవలసింది క్రియ చెయ్యాలి క్షత్రియుడు. అది జనకుడి సభ, మహాజ్ఞాని. ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి. నోటి వెంట అనవసరపు మాట రాకూడదు, క్రియ చూపించాలి అక్కడ. ఎంత అందంగా ఆయన అన్నాడో చూడండి. అలాగని ఊరుకోకూడదు. గురువు గారు నాయనా రామా అయితే ఎక్కుపెట్టు అనాలి.
అలా గురువుగారి ఆశీర్వచనాన్ని పొందాలి. పొందడానికి మార్గం ఏమిటి? ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామిహ పాణిన యత్నవాంశ భవిష్యామి తోలనే పూరణేపివ. గురువుగారు, నాకు ఈ ధనస్సు చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందండి, ఎంత బాగుందో ఈ ధనస్సు, దీన్ని ఒక్కసారి ముట్టుకుంటాను, తర్వాత ఎక్కువ పెడతాను గురువుగారు అన్నాడు. అంటే ఏమనాలి ఇప్పుడు విశ్వామిత్రుడు? తథాస్తు శుభం భూయాత్. జనకుడు మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? భలే విరగొట్టేసాడండి అన్నాడు అనుకోండి. అలా అంటాడా? ఇప్పటి వరకు ఎవడు విరగొట్టిన వాడు లేడు, దాన్ని ఎక్కువ పెట్టిన వాడు లేడు. అందుకని ఇప్పుడు ఆశ్చర్యంతో మాట్లాడాలి. అందుకని ఎంత గొప్పగా ఉంటుందో చూడండి ఆ శ్లోకం. భగవన్ దృష్టవీర్యో మే రామో దశరథాత్మజ అత్యద్భుతమచించంచ అతర్కితమిదమ్య అన్నాడంతే, ఒకటే మాట. భగవన్, విశ్వామిత్రుడిని ఇప్పుడు ఋషి బ్రహ్మర్షి అనలేదు, భగవన్ అన్నాడంతే. మహానుభావ అని పిలిచాడు. నీకు తెలుసయా, అందుకే తీసుకొచ్చావు రాముణ్ణి. నేను అమాయకుణ్ణి, కనిపెట్టలేకపోయాను. నిన్నను ఇంత కథ చెప్పాడు శతానందుడు నీ గురించి, ఇన్ని మాటలు నమస్కారాలు చేశాను. చూపించవయా శివధనస్సు నీ పిల్లలిద్దరికీ అంటే, నువ్వు ఉత్తినే చూపించమని కనిపెట్టలేకపోయానయ్యా. భగవన్, నువ్వు సామాన్యుడివి కావు, అందుకు తీసుకొచ్చావు ఈ పిల్లలిద్దరిని. భగవన్ దృష్టవీర్యోమే రామో దశరథాత్మజ. రాముడు దశరథాత్మజుడు. ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి. ఆత్మజుడు, ఆత్మకి పుట్టినవాడు. ఇటువంటి దశరథాత్మజుడు గ్రహించాడు జనకుడు, నరుడిగా నటిస్తున్నవాడు. అందుకని అత్యద్భుతం, ఇది చాలా అత్యద్భుతమైన సంఘటన. అచింత్యంచ, ఊహించరానిది. కానీ తాను సపోర్ట్ చేసుకుంటున్నాడు. నేను మాత్రం అనుకుంటానా ఒక కుర్రాడు ఎత్తుతాడని, అందుకని అలా అనేశాను అనడు. అచింత్యంచ, ఊహించరానిది. అతర్కితం, ఎవరు వాదించలేనిది. ఇదమ్మియ, ఈ జరిగిన సంఘటన. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం అన్నాడు. ఇప్పుడు శివధనస్సు విరిగిపోగానే ముందు గుర్తొచ్చింది ఏమిటి? గుర్తొచ్చింది వాళ్ళ అమ్మాయి పెళ్లి. అమ్మయ్య, అయితే నాకు దొరికేశాడు అల్లుడు. ఇప్పటిదాకా మా అల్లుడు ఎక్కడుంటాడో అని అమ్మాయిని చూసుకున్నప్పుడల్లా మా అమ్మాయి ఇంత బాగుంటుంది, మా అమ్మాయి ఇంత అమాయకురాలు, మా అమ్మాయి ఎలాంటిది, మా అమ్మాయిని ఇలాంటిది, మా అమ్మాయిని కళ్ళల్లో పెట్టుకు చూసుకుని అల్లుడు ఎక్కడున్నాడో అని పైకి అనకుండా పరితాపం పొందేవాడు. ఇప్పుడు తెలిసిపోయింది అల్లుడు ఫలానా చోట ఉన్నాడు, ఫలానా వాళ్ళ అబ్బాయిని. ఇప్పుడు తెలిసిపోయిన తర్వాత మనస్సు ఎంత సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఆ పిల్ల అమాయకత్వం చూసుకున్నప్పుడల్లా ఏం పర్వాలేదు, ఈ అమాయకత్వాన్ని కాపాడగలిగిన అత్తగారు ఉంది, మామగారు ఉన్నాడు, అదేంటి భర్త ఉన్నాడు అని అల్లుడి గురించి వియ్యాల వారి గురించి తలుచుకుని పొంగిపోయిన వాడిలా, జనకానాం కులే కీర్తిం హరిష్యతి మే సుత సీతా భర్తారం ఆసాద్య రామం దశరథాత్మజం. ఈ జనక మహారాజుగా, ఈ జనక వంశంలో, విదేహ వంశంలో పుట్టినటువంటి సీతమ్మ మా వంశం యొక్క ప్రతిష్టని ఇనుమడింపచేసింది. ఎందుకని? తగిన భర్తని పొందింది. ఇవాళ శివధనుర్భంగం చేసిన వాడు సామాన్యుడు చేయలేరు. ఎవరు చేశారు? జనకానాం కులే కీర్తిం హరిష్యతి మే సుత సీతా భర్తారమాసాద్య రామం దశరథాత్మజం. రామం అందరినీ ఆనందింపచేసేవాడు ఎవరున్నాడో, ఎవరు విశ్వామిత్రుని చేత సుశిక్షితుడో, ఎవరు సర్వాస్త్ర సంపదలు తెలుసున్నవాడో, ఎవడు ఇక్ష్వాకు వంశంలో జన్మించిన దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి చేస్తే జన్మించాడో, ఎవడు సమస్త సుగుణాల రాశి అని ప్రపంచం పొగుడుతోందో, అటువంటి వాడికి నా కూతురు ఇల్లాలవుతోంది, నా వంశ ప్రతిష్ఠ నిలబెట్టింది. ఎంత పొంగిపోయాడో చూడండి కూతురుకొచ్చిన భాగ్యం చూసుకుని. ఎవరు? కడుపున పుట్టిన బిడ్డ కాదు, ఇది జనకుడంటే. అందుకని జనకానాం కులే కీర్తిం న హరిష్యతి మే సుత సీతా భర్తారమాసాద్య రామం దశరథాత్మజం. ఇందులో ఉన్న గొప్పతనం ఏమిటో చెప్పమంటారండి? ఇక్కడ ఒకే ఒక పెద్ద రహస్యం. అయోధ్యలో పుట్టినటువంటి వాడు రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి శ్రీ మహావిష్ణువు అన్నది నిర్వివాదాంశం. ఎందుచేత? శ్రీ మహావిష్ణువే సభలోకి వచ్చారు పుత్రకామేష్టి జరుగుతున్నప్పుడు. తత పద్మపలాసాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తథా దశరథం నృపం. నేనే దశరథ మహారాజు గారిని తండ్రిగా స్వీకరించి కుమారుడిగా జన్మిస్తున్నానని అందరి ముందు శపథం చేశారు. కాబట్టి వచ్చినటువంటి వాడు, రాముడి రూపంలో వచ్చినటువంటి వాడు శ్రీ మహావిష్ణువే. అయితే నరుడిగా ప్రవర్తిస్తున్నాడు. నరుడిగా ప్రవర్తిస్తున్నప్పుడు రాముడే కానీ శ్రీరాముడు కాడు, ఇంకా పక్కన ఇల్లాలు చేరలేదు. ఎప్పుడెప్పుడు భగవంతుడు అవతారంగా వచ్చినా భగవంతుణ్ణి విడిచిపెట్టి ఉండలేక వచ్చేటటువంటి స్వభావం ఉన్నటువంటి తల్లి ఒకతుంది. పైగా ఈ అవతారంలో రావణ సంహారం జరగాలి అంటే సీతమ్మ తల్లి జన్మించి తీరాలి. అందుకని ఆవిడికి నిత్యానపాయని అని పేరు. ఆయనని విడిచిపెట్టి ఆవిడ ఉండదు.
అందుకని ఆయన రాముడిగా వస్తే ఆ తల్లి సీతమ్మగా వచ్చింది. అయితే వచ్చినటువంటిది లక్ష్మీదేవియే వచ్చింది. ఆవిడ మాయామానుష శక్తి, ఆవిడ సాక్షాత్తు మాయాస్వరూపిణి. అందుకే ఒకడికి ఏడుస్తున్నట్టు కనపడుతుంది, ఒకడికి జగన్మాతగా కనపడుతుంది. సుందరకాండలో శిశుపావృక్షం కింద కూర్చున్న సీతమ్మ ఏడుస్తూ కూర్చుంటే చెట్టు మీద కూర్చున్న హనుమకేమో జగన్మాతగా కనపడుతోంది, నమస్కారం చేస్తున్నారు. ఎదురుగుండా నించున్నటువంటి రావణాసురుడికేమో భర్త చేత వేరు చేయబడి తీసుకురాబడినటువంటి స్త్రీగా కనబడుతోంది. ఆ తల్లి అనుగ్రహం లోపించిందా ఇంద్రియముల యొక్క లౌల్యాన్ని పెంచి మనిషిని పతనం చేస్తుంది. ఆ తల్లి అనుగ్రహం కలిగిందా ఇంద్రియముల లౌల్యాన్ని తపస్సు వైపుకి తిప్పేస్తుంది, శమధమాదుల వైపుకి తిప్పేసి ఉద్ధరించేస్తుంది. అదే విశ్వామిత్ర కథ. అందుకే ముందు కామక్రోధాదులతో బయలుదేరాడు, కానీ అవేమైపోయి తపస్సుగా పరిణమించేసాయి. అమ్మ అనుగ్రహం గాని కలిగిందా, అందుకని ఆవిడ మాయాశక్తి. ఆవిడ తెర వేసి ఉంచుతుంది. తెర వేసి ఉంచిందా రాముడు కనపడడు, తెర ఆవిడ పైకెత్తిందా రాముడు కనపడతాడు. అందుకని ఆవిడ మాయాశక్తి స్వరూపిణి అయి ఉంటుంది రామాయణంలో. ఈ మాయాశక్తి యొక్క ఉద్భవం జరిగితే తప్ప రావణాసుర సంహారం జరగదు. కానీ ఇటువంటి మాయాశక్తిని వహించగలిగిన వాడు, సహించగలిగిన వాడు, భరించగలిగిన వాడు పరమాత్మ ఒక్కడే. అందుకే భగవద్గీతలో స్వామి ఒక మాట చెప్తాడు, మమ మాయా దురస్తథ, ఎవ్వరూ కూడా నా మాయను అతిక్రమించలేరంటాడు. ఆయన నుంచి వేరు కాని ఆయన యొక్క మాయా స్వరూపము సీతమ్మ తల్లి. ఆయన నుంచి అవిభాజ్యమైన శక్తి స్వరూపం ఆవిడ. అందుకే సుందరకాండలో చెప్పేసింది ఈ రహస్యాన్ని, శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేన వా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథ అంది. సూర్యుడి కాంతి విడివడి ఉండనట్టు రాముడు నేను విడివడి ఉండనరా పిచ్చాడా అందావిడ. అందుచేత ఎక్కడ పరమాత్మ ఉన్నాడో కనిపెట్టాలి ఇప్పుడు జనక మహారాజు గారు. ఎందుకని అయోనిజగా జన్మించింది అంటే అమ్మవారు వచ్చిందని ఆయన కనిపెట్టాడు. ఈ అమ్మవారు పరమాత్మని చేరుకోవాలి. ప్రతి తుచ్చుడి చేతిలో అమ్మవారు ఎందుకు పడుతుంది? అందుకని పరమాత్మని చేరాలి. పరమాత్మని చేరాలి కాబట్టే కొన్ని తరాల ముందే ఇంటికొచ్చి చేరింది శివధనస్సు. శివధనస్సుని ఎక్కుపెట్టగలిగినటువంటి వాడు శివకేశవుల అభేదం. మాయామానుష స్వరూపమును వహించగలిగి, భరించగలిగి, ధరించగలిగినటువంటి వాడని అర్థం. అందుకని వీర్యశుల్క అన్నాడు. ఎవరు శివధనస్సుని ఎక్కుపెడతారో వారికి సీతమ్మనిస్తామన్నారు. ఎవరు ఎక్కుపెట్టారు? ఒక మనిషి ఎక్కుపెట్టాడు. అంటే ఇవాళ నరుడిగా రాముడు వచ్చాడు కాబట్టి నరకాంతగా నడవడానికి సీతమ్మ వచ్చింది. ఆవిడ అయోనిజ కావచ్చు, కానీ ప్రవర్తన అంతా ఒక సామాన్యమైన మనుష్య స్త్రీ ఎలా ప్రవర్తిస్తుందో అలా ప్రవర్తిస్తుంది. అందుకే సీతమ్మ తల్లి సుందరకాండ, అందుకే పేరు పెట్టడం కూడా మహర్షి సీతాయాస్ చరితం మహత్ పౌలశ్చ మినిమిచ్చేవ చకార చరితం వ్రత అని పేరు పెట్టారు. ఇది సీతాయాస్ చరితం మహత్, ఇది సీతమ్మ చరిత్ర అని చెప్పారు. అందుచేత సీతమ్మ తల్లిని వీర్యశుల్కగా ప్రకటించాడు. ఎప్పుడైతే శివధనస్సు విరిగిందో ఎవరని గుర్తుపట్టాడు? ఇప్పుడు వచ్చినవాడు పరమాత్మ అని గుర్తుపట్టేశాడు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఈ రహస్యం ఇక్కడ చెప్పరు. బాలకాండలో సీతారామ కళ్యాణంలో ఆ ఒక్క విషయాన్ని దాచారు వాల్మీకి మహర్షి. ఇది ఎక్కడ ఎవరు అడిగారో తెలుసా అండి? అయితే మీకు నేను చెప్పేస్తాను, నేను కడుపులో దాచుకోలేను. అనసూయ అడిగింది సీతమ్మని పక్కకి తీసుకెళ్ళి అందులో రేపటి నుంచి ప్రారంభమవుతుంది అయోధ్యకాండ. ఇంకా విశ్వామిత్ర వశిష్ఠులు చెక్కినటువంటి శిల్పం, ఆ మూర్తి, ఆ శిష్యుడు, ఆ రాముడు అడుగు తీసి అడుగు వేయడం మొదలెడతాడు. ఇక సీతారాముల ప్రవర్తన చూద్దురు గాని ఎలా ఉంటుందో, రామాయణం యొక్క అందం ఏమిటో ఇంక రేపటి నుంచి ప్రారంభం అసలు. అందుచేత అనసూయమ్మ పక్కకి తీసుకెళ్ళింది సీతమ్మను అయోధ్యకాండలో. తీసుకెళ్ళి మాట అడిగింది, ఏమమ్మా మీ నాన్నగారు నిన్ను వీర్యశుల్క అన్నారు కదా, రాముడు శివధనుర్భంగం చేశాడు కదా, నువ్వు వచ్చి వరమాల రాముడి మెళ్ళలో వేయలేదా? రాముడు వెంటనే వివాహం చేసుకోలేదా? కొంచెం ఒక 10-15 రోజుల ఆలస్యం ఎందుకయిందమ్మా అని అడిగింది. అడిగితే సీతమ్మంది, శివధనుర్భంగం చేసిన తరువాత సీత నీది అని మా తండ్రి అన్నాడు, ఈ మాట నిర్ణయించవలసిన వాడు మా నాన్న అని రాముడు అన్నాడు. అందుకని కబురు దశరథ మహారాజు గారికి వెళ్ళింది. దశరథ మహారాజు గారు వచ్చి చూసి మీ పిల్లని చేసుకుంటాం అన్నాక తాళి కట్టాడు రామచంద్రమూర్తి, పాణిగ్రహణం చేశాడు. అంటే అనసూయమ్మ పొంగిపోయి, ఇది కదా రాముడంటే,
తండ్రి మాట విని తాళి కట్టినవాడు రాముడని తెలుసుకుని పొంగిపోయిన భార్యవి నువ్వు కదా అని కొన్ని పట్టుపుట్టాలు నగలు అంగరాగాలు ఇచ్చింది సీతమ్మ తల్లికి. ఈ రహస్యాన్ని అయోధ్యకాండలో చెప్పారు. అందుకని వెంటనే సీతమ్మ తల్లి వచ్చి వరమాల వెయ్యలేదు శివధనుర్భంగంలో. ఇంతవరకే జరిగింది. జరిగి ఒక్కసారి జనకుడు సంతోషపడిపోయాడు. భగవన్ దృష్ట్య వీర్యో మే రామో దశరథాత్మజ అత్యద్భుతమతింత్య అతర్కితమిదమ్యా అన్నాడు. అన్న తర్వాత విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు, పొంగిపోయాడు, నాకు అల్లుడు దొరికాడన్నాడు. అన్న తర్వాత విశ్వామిత్రుడు అన్నాడు, రాముని యొక్క మనసెరిగి దశరథ మహారాజు గారికి కబురు చేద్దాం, ఇక్కడ శివధనుర్భంగం జరిగిందని, వీర్యశుల్క అయినటువంటి సీతమ్మని రామచంద్రమూర్తికి ఇచ్చి వివాహం చెయ్యాలనుకుంటున్నారని అయోధ్యకి కబురు చేద్దాం, వెంటనే నీ దగ్గరున్నటువంటి ఆ రాయబారుల్ని అక్కడికి పంపించు మంత్రుల్ని అన్నాడు. అనేసరికి వెంటనే జనక మహారాజు గారు కొంతమంది పరివారాన్ని పిలిచి మీరు తొందరగా బయలుదేరి గుర్రాల మీద వెళ్ళి అయోధ్యానగరంలో దశరథ మహారాజు గారికి ఈ వార్త చేరవేయండి అన్నాడు. అనేటప్పటికీ వాళ్ళు ఎంత వేగంగా వెళ్ళినా 3 రోజులు పట్టిందట గుర్రాల మీద వెళ్ళడానికి. వెళ్ళి అయోధ్యానగరాన్ని చేరుకుని అంతఃపురం బయట ఉండి అక్కడ ఉండేటటువంటి ఆ పరిచారికులతో కబురు చేశారు. ఆ మిథిలానగరం నుంచి జనక మహారాజు గారి పనుపున వారి రాయబారులు వచ్చారు, వారి మంత్రులు వచ్చారు, దశరథ మహారాజు గారితో మాట్లాడాలనుకుంటున్నారు అని. దశరథుడు అంటే ఎటువంటి క్యారెక్టరో తెలుసా అండి? దశరథుడు అన్నాడు, జనకుడి పనుపున వచ్చారంటే ప్రవేశపెట్టమన్నాడు. లోపలికి వెళ్ళేసరికి దేవేంద్రుడు కూర్చున్నట్టు వృద్ధుడైపోయినటువంటి దశరథ మహారాజు గారు, అప్పటికి ఆయనకి వృద్ధాప్యం వచ్చేసింది. సింహాసనం మీద లోపల వృద్ధాప్యంతో ఇంద్రుడు కూర్చునుంటే ఎలా ఉంటుందో అలా కూర్చునున్నట్ట. దశరథుణ్ణి చూస్తే 4 మాట్లాడవలసింది 2 మాటల్లోనే మాట్లాడతారట. ఎందుకని? ఆ తేజస్సు అలా ఉంటుంది. ఈయన దగ్గర ఎక్కువ మాట్లాడడం మంచిది కాదు, ఉన్న విషయం సూక్ష్మంగా చెప్దామనుకున్నారట వచ్చిన వాళ్ళు. అంటే ఎలా ఉంటాడో చూడండి దశరథుడు, అంత తేజోమూర్తి మహానుభావుడు. ఏం ఉత్తినే పుట్టాడు ఆయన కడుపున రామచంద్రమూర్తి. ఆ వివాహానికి వచ్చేంత వరకు అసలు గడ్డం తీయడం కానీ, మీసం తీయడం కానీ, కేశఖండనం చేసుకోవడం కానీ పెళ్లి కుమారుడికి తెలియదు. అద్దం చూసుకోడు, ఎప్పుడు అద్దం చూడకూడదు. అప్పుడే అద్దం చూపిస్తారు మొట్టమొదటిసారి. ఇప్పుడంటే ఉట్టినే సరదాకి కొంచెం పెద్ద అద్దం కొనండి అని మగపెళ్లి వారు వాడుకోవడానికి పనికొస్తున్నాయి అద్దాలు. ఆ అద్దాలు తీసుకొచ్చి అద్దం అప్పుడు చూసుకుంటాడు. చూసుకుని గోదానము అంటే గో అంటే మంత్రపూర్వకంగా వెంట్రుకలను కత్తిరిస్తారు, తీస్తారు. అందుకని దానికి గోదానమని పేరు. నాంది శ్రాద్ధము గోదానము చేయించి రేపు ఉదయం వివాహానికి సిద్ధం చేయమన్నాడు. దశరథ మహారాజు గారు వెళ్ళి అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఋషులు చెప్పారు, ఉత్తరే దివసే బ్రహ్మన్ ఫాల్గుణీభ్యాం మనీషిణ వైవాహికం ప్రశంసంతి భగో యత్ర ప్రజాపతి. నేటికి 2 రోజుల తర్వాత ఉత్తర ఫల్గుణీ నక్షత్రంతో కూడి భగుడనేటటువంటి వాడు అధిష్టాన దేవతగా ఉండి ప్రజాపతి కనుక వంశాన్ని పెంచగలిగినటువంటి నక్షత్రమైన ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో వివాహం చేద్దామన్నారు. మహానుభావుడు దశరథ మహారాజు గారు కుమారులతోటి నాంది శ్రాద్ధము గోదానము సమావర్తము మొదలైనటువంటి చౌలము మొదలైన కర్మలు పూర్తి చేశాడు. ఆయన ఎటువంటి విధానం చేశాడంటే 4 లక్షల గోవులు బంగారు కొమ్ములు పెట్టి ఒక్కొక్కడితో లక్ష గోవులు దానం చేయించాడు. మొట్టమొదట గొప్ప పుణ్యరాశి కలగాలని. ఆ తరువాత బంగారము వెండి మొదలైనటువంటివి ఎన్నో బ్రాహ్మణుల్ని పిలిచి గొప్ప గొప్ప దానాలు చేయించాడు. దానాలు చేయించిన తర్వాత వశిష్ఠ విశ్వామిత్రుల్ని పిలిచారు. పిలిచి ఆ వివాహానికి కావలసినటువంటి అగ్ని వేది సిద్ధం చెయ్యమన్నారు. దశరథ మహారాజు గారు కన్యాదానం తీసుకోవడం కోసమని అక్కడికి వచ్చి బయట ఉండి జనక మహారాజు గారికి కబురు చేశారు. కన్యాదానం కోసమని దశరథ మహారాజు గారు వచ్చి ఎదురు చూస్తున్నారు, మీరు కబురు చేస్తే లోపలికి వస్తారని. అంటే విడిదిలో దిగారంటారే మన వాళ్ళు ఇప్పుడు అలాగా. అంటే అయితే వచ్చేయమనండి అనలేదు. ఎంత అందమైన మాట అన్నాడో చూడండి. కస్థిత ప్రతిహారో మే కస్యాజ్ఞ సంప్రీతే సంప్రతీక్ష్యతే స్వగృహే కో విచారోస్తి యథారాజ్యం ఇదం తవ. ఏ అక్కడ ద్వారపాలకులు ఎవరైనా ఉన్నారా? అడ్డుకున్నారా? అక్కడ ఉండిపోవడం ఏమిటి? దశరథ మహారాజు గారి ఇంటికి ఈ ఇంటికి తేడా లేదు, వారు తిన్నగా నడిచి వచ్చేసేయచ్చు. ఇది ఔదార్యం అంటే. వివాహ సంబంధం కలవడం అంటే, వివాహ సంబంధం కలిసేటప్పుడు మగపెళ్లివారు ఆడపెళ్లివారు ఎలా ఉండాలో మనకి చూపించింది రామాయణం. అంతేగాని గుమ్మడొడియాలేస్తే పొట్టుడియాలే లేదని, అప్పడాలేస్తే ఏదో నూపిండి అప్పడాలే లేదని, వీడి జీవితంలో వీడి దరిద్రంతో వీడు ఎప్పుడు తిననట్టు, వాళ్ళు పెడితేనే తినేటట్టు అక్కడికి వచ్చి నికృష్టపు కోరికలన్నీ కోరి వాళ్ళకి కజ్జాలు పెట్టే మనస్తత్వంతో ఉండకూడదు. ఎంత అందంగా మాట్లాడారో చూడండి. హాయిగా లోపలికి వచ్చేసేయమనండి.
ఆయన రాజ్యం ఈ రాజ్యం ఒక్కటే, రెండింటికి తేడా లేదు, రమ్మనండి లోపలికన్నారు. లోపలికి వెళ్ళారు. వశిష్ఠ విశ్వామిత్రులు శతానందుడు కలిసి ఆ అగ్ని వేదిల్ని సిద్ధం చేశారు. లాజలు, శృక్కు వీటన్నింటినీ పట్టుకున్నారు. అగ్నిహోత్రాన్ని నిక్షేపించారు. అక్కడ ఉంచవలసినటువంటి అక్షతల్ని సమారోహణం చేయించారు. అలంచకారతాం వేదిం గంధపుష్పై సమంతతః సువర్ణ పాలికాభిశ్చ ఛిద్రకుంభైశ్చ సాంకురై, అంకురాలతో కూడినటువంటి పాలికల్ని సిద్ధం చేశారు. గంధపుష్పాక్షతలన్నింటినీ వేశారు. అగ్నిహోత్రాన్ని చక్కగా వెలుగుతోంది. ప్రజ్వరిల్లుతున్నటువంటి అగ్నిహోత్రం దగ్గర జనక మహారాజు గారు నించున్నారు. రామచంద్రమూర్తి వచ్చి నిలబడ్డారు. సీతమ్మని తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా ప్రతీచ్య చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా పతివ్రతా మహాభాగా ఛాయే వానుగతా సదా అన్నారు. ఇయం సీత, ఈమె సీత అన్నారు. ఎందుకు ఈమె సీత అన్నాం? రామా, నువ్వు సిద్ధాశ్రమంలో ఉండగా విన్నావు మా అమ్మాయి గురించి, నువ్విక్కడికి వచ్చింది ఎందుకు? సీతమ్మ కోసం. కానీ ఇంతమందిని చూసిన తర్వాత సీతెక్కడా సీతెక్కడా అని చూస్తున్నావు. ఇదిగో సీత, సంతోషంగా చూడిప్పుడు సీతమ్మని అని. ఇయం సీత కాదుట. రామా, నువ్వు కౌసల్య గర్భవాసం చేసి బయటికి వచ్చావు. నేనలా అంటే బాగుండదు, ఆడపిల్ల తండ్రిని కాబట్టి. నా కూతురెవరో తెలుసా? అయోనిజ, మాగటి చాలు నుంచి పైకొచ్చింది. రామా, నీకన్నా జన్మలో ఓ మెట్టు పైనున్నది. అందుకని ధనస్సు పట్టుకున్నట్టు పట్టుకుంటావేమో. ఇవాళ కూడా మా ఆవిడితో నేను చెప్పాను, పెళ్లి చేసు ఆ కళ్యాణమూర్తుల్ని చూసి, ఇక్కడ కూడా ధనస్సే పట్టు కూర్చున్నాడే రాముడని, ఇలా పట్టు కూర్చుంటాడు. అందుకని ఎప్పుడు ధనస్సు పట్టుకోవడం అలవాటు. అలా పట్టుకుంటావేమో మా అమ్మాయి చెయ్యి, అలా పట్టుకోవడం కుదరదు. ఇప్పుడు పట్టుకునేటప్పుడు ధర్మపత్నిగా స్వీకరించాలి మా అమ్మాయి చెయ్యిని. అందుకని మా అమ్మాయి ఎవరో తెలుసా? అయ్యో నిజ, నిజం చెప్పవలసి వస్తే నీకన్నా ఓ మెట్టు పైనున్న తల్లి కాదు. ఇయం సీత, సీత అని పేరెందుకు వచ్చిందో తెలుసా? భూమిలోంచి వచ్చింది. భూమికి ఎంత ఓర్పో రామా, నా కూతురుకంత ఓర్పు. ఆడపిల్లకి అన్నిటికన్నా ఉండవలసిన లక్షణం క్షమ, ఓర్పు ఉండాలి. ఓర్పు లేదనుకోండి, కాలు పెట్టినతో నెకాంతుని మెడవిర్చి నిండు సంసారం బురిండు చేసి తన మగడెంత ఆర్జన పరుడైన పొరుగు పుల్లమ్మ కాపురము మెచ్చి ప్రాణేశుడొకటి సల్పగతానొకటి సల్పి ఇది ఏమనంగ కస్సు మనుచులేచి విభుడెందులకు నేని విసిగి ఒక్కటి ఎన పెళ్ళు పెళ్ళున 10,000 గుప్పి పట్టజాలక పెనిమిటి ఇట్టెయన్న బావికిని ఏటికిని పడి పరుగులెత్తడి కాంతతోడి కాపురము కంటే వేరే నరకంబు కలదే. అందుకని వచ్చినటువంటి పిల్ల ఎలా ఉండాలో చూపించారు. క్షమాదానం, క్షమాయజ్ఞం, క్షమాధర్మం, క్షమాయస, క్షమా సత్యం హి పుత్రికాహ అంటాడు కుశనాభుడు. ఓర్పు ఉండాలి ఆడపిల్లకి. ఓర్పుండి చిరునవ్వుతో ఉన్నదే అది ఐశ్వర్యం. అందుకని ఒక మాట అంటున్నాడు చూశావా, ఇవాళ మా తల్లి సీతమ్మ, సీతమ్మ అంటే భూమిలోంచి వచ్చింది. భూమికి ఎంత ఓర్పో రామా, గుణపాలతో తవ్విన, కాలితో తొక్కిన, మలమూత్రములు విసర్జించిన, ఆఖరికి ఉమ్మి వేసిన భూమి ఓర్చుకుంటుంది తప్ప కదలదు. అలా నా తల్లి సీతమ్మ అంత ఓర్పు గలదయ్యా రామా, ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో నీ చేతుల్లో పెడుతున్నాను రామా. ఇయం సీత, అందుకని సీత కాదుట. రామా, మా తల్లి సీతమ్మ తల్లి మేలుముసుగిలా తీసేటప్పటికీ ఆవిడ ముఖంలోంచి వచ్చినటువంటి కాంతికి నీ కళ్ళు బైర్లు కమ్మి ఇలా అన్నావు. జాగ్రత్తగా చూడు. ఇయం సీత, ఈ సీత నా కూతురు కాదుట. ఈ సీత కోసం ఎందరో దండెత్తొచ్చారు రామా. ఇటువంటి సీత, ఇంతమంది చేత ఆకర్షింపబడిన సీత, వీర్యశుల్క అయిన సీత, శివధనస్సునెత్తిన వాడికి ఇల్లాలు కావలసిన సీత, సకల గుణోపేత అయిన సీత, భూజాత అయిన సీత నా కూతురు. ఇయం సీత మమ సుత. కన్యాదాత ఇలా పెట్టి తలొంచుకుని సిగ్గుపడుతూ చెప్పు దెబ్బలు తింటూ బతకవలసిన అవసరం ఈ జాతిని కాదు. సగర్వంగా నా కూతురని చెప్పుకుని బతికిన జాతి జాతి. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా. కామపత్నిగా ఇస్తున్నాను అనుకుంటున్నావేమో రామా, అలా ఇవ్వడం లేదు. సహధర్మచరీతవా, నువ్వు రాశీభూతమైన ధర్మానివి. నీకెంత ధర్మం తెలుసో నా కూతురికి కూడా అంత ధర్మం తెలుసు. నీతో పాటు ధర్మంలో నిన్ను అనువర్తించడానికని ఇస్తున్నాను ఈ పిల్లని. అందుకని ధర్మపత్నిగా స్వీకరించు రామా. సహధర్మచరీతవా ప్రతీచ్ఛైనాం భద్రంతే. రామా, నన్ను మన్నించు.
నా కూతురు కదా, కూతురు తండ్రిని కదా, అమ్మాయి తండ్రిని కదా, ఆక్రోశంతో ఏదో ఆనందంలో ఇన్ని మాటలు చెప్పేశాను. కానీ నాకు తెలుసు, నీకు తెలుసు, అందుకని కదా శివధనస్సు అడ్డు పెట్టాను. నువ్వు శ్రీ మహావిష్ణువువి. అందుకని ప్రతి ఇచ్చ చైనాం భద్రంతే, ప్రతి ఇచ్చా పుచ్చుకో. నేనివ్వడం ఏమిటయ్యా, ఈ అమ్మాయి ఎప్పుడూ నీ సొత్తు. ఆవిడ సీతమ్మ జగన్మాత లక్ష్మి, నువ్వు నారాయణుడివి. నీ సొత్తు నీకు ఇస్తున్నాను. నీ సొత్తుని నీకు ఇవ్వడానికి మధ్యలో నేనెవరినయ్యా? భద్రంతే, నన్ను క్షమించు రామా ఈ మాటలు అన్నానని. కానీ తండ్రిని కదా ఉండలేకపోయాను. సీతమ్మ నా కూతురని ఆ మమకారంతో, ఆ ప్రేమతో ఇన్ని మాటలు అన్నాను రామా. ఇది రహస్యం. నీకు అర్థం అవ్వాలి, నాకు అర్థం అవ్వాలి. అందుకని భద్రంతే. అందుకని సహధర్మచరీతవా ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వపాణినా. నీ చేతితో మా అమ్మాయి అరచేతిని బాగా రాసి పట్టుకో. ఎందుకని? చేతిని చేతితో అరచేతితో బాగా రాసి స్వీకరించాలి పాణిగ్రహణం చేసినప్పుడు. అలా స్వీకరిస్తే ఒక్కొక్కరి సంప్రదాయంలో జీలకర్ర బెల్లం పెడితే సుముహూర్తం, ఒక్కొక్కరికి మంగళసూత్రం సుముహూర్తం, ఒక్కొక్కరికి పాణిగ్రహణం సుముహూర్తం. సూర్యవంశ ప్రభువులకి పాణిగ్రహణం సుముహూర్తం. అందుకని నీ అరచేతితో మా అమ్మాయి అరచేతిని రాసి పట్టుకో. అలా పట్టుకుంటే ధర్మపత్నిగా స్వీకరించినట్టు. ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వపాణిన. పతివ్రత. మా అమ్మాయి గొప్పతనం ఏమిటో తెలుసా? ఈ క్షణం నుంచి ఇంకా మా అమ్మాయి ఏ పూజ చేసినా సరే రామా తన కోసం అని చేయది. ఏది చెయ్యని నీ కోసం చేస్తుంది, నీ అభ్యున్నతి కోసం చేస్తుంది. తను ఏ పని చెయ్యని నా భర్త అని నిన్ను దృష్టిలో పెట్టుకుని చేస్తుంది. యథార్థం. ఎంత కష్టంలో ఉండనివ్వండి, మా అమ్మ సీతమ్మ ఎప్పుడు చెప్పినా రాముడు భద్రంగా ఉండాలి, లక్ష్మణుడు భద్రంగా ఉండాలి, కౌసల్య భద్రంగా ఉండాలి అని తర్వాత జనక మహారాజు గారు భద్రంగా ఉండాలండి. ఇది సీతమ్మ అంటే, ఇది జనక మహారాజు గారంటే. ఆడపిల్లని పెంచి కోడలిగా అప్పజెప్పడం వెనకాతల తండ్రి ఎంత ధర్మాత్ముడై ఎంత గొప్పవాడిగా ఉంటాడో చూడండి. అందుకని పతివ్రత మహాభాగా ఛాయేవానుగత సదా. ఎంత రహస్యంగా మాట్లాడాడో చూడండి. రామ పెంచడం నేను ఇలా పెంచాను. మాది విదేహ వంశం, దేహమునందు మాకు భ్రాంతి ఉండదు, మేం కర్మిష్ఠులం. నా కూతుర్ని ఇలా పెంచాను. ఒక ఏడాది పోయిన తరువాత నా కూతురు నీతో కలిసి పుట్టింటికి వచ్చినప్పుడు నేను నేర్పిన సంప్రదాయాన్ని మరిచిపోతే అది నీ వల్లే రామా. ఎందుకని? తండ్రి నేర్పిన దాన్ని భర్త ఉద్ధరించాలి. ఆ ఉద్ధరించడంలో వైక్లభ్యం వస్తే పొరపాటు నీదే అవుతుంది. ఎంత అందంగా మాట్లాడాడు చూడండి. ఎలా మాట్లాడాడు? ప్రతివ్రత మహాభాగా ఛాయేవా అనుగత సదా. అసలు వ్యక్తి అందంగా ఉంటే కదా నీడందంగా ఉండేది. అసలు వ్యక్తి అందవికారంగా ఉన్నాడు అనుకోండి, నీడందంగా ఉండమంటే ఎలా ఉంటుంది? ఉండదు. అందుకని రామ నువ్వు అందంగా ఉంటే సీతమ్మ అందంగా ఉంటుంది. సీతమ్మ అందంగా ఉండేటట్టు సంస్కారం నేను నేర్పాను తండ్రిగా, నిలబెట్టడం నీది పూచి. అందుకని నీకు నీడగా అనువర్తిస్తోంది. పాణిగ్రహణం చేసిన వాడు భార్యని తనతో పాటు ధర్మపథంలో నడిపించడంలో చెయ్యి పట్టుకున్నవాడు మళ్ళీ 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 పుట్టనవసరం లేకుండా భార్యని ఎలా భగవంతుడి వైపుకు నడిపించాలో చూపించింది రామాయణం. అందుకని పతివ్రత మహాభాగా ఛాయేవా అనుగతా సదా అని చెప్పి వెంటనే ఆ లక్ష్మణుడి వంక చూశాడు. లక్ష్మణాగచ్చ భద్రం తే ఊర్మిళా దుజ్యతాం మయా ప్రతీచ్ఛ పాణిం గృహ్ణీష్వామా భూత్కాలస్య పర్యయః. లక్ష్మణాగచ్చ భద్రం తే. లక్ష్మణ తొందరగా రా, ఆలస్యం చేయకు. ఇదిగో ఊర్మిళ యొక్క చేతిని నువ్వు పుచ్చుకో అని ఆయన చేతిలో పెట్టాడు. విశ్వామిత్ర వశిష్ఠులు అడిగారు, మాకు భరతుడు శత్రుఘ్నుడు అని ఇద్దరు ఇంకో కుమారులు ఉన్నారు దశరథ మహారాజు గారికి. నీ తమ్ముడు కుశధ్వజుడు చాలా బుద్ధి కలిగినటువంటి వాడు. నీ తమ్ముడి కుమార్తెలైనటువంటి ఊర్మిళని, ఆ తరువాత ఆ శృతకీర్తిని, మాండవి శృతకీర్తి వీళ్ళిద్దరిని భరతుడికి శత్రుఘ్నుడికి కూడా ఇచ్చి వివాహం చేయమన్నారు. ఒప్పుకున్నవాడు ఎవరో తెలుసా అండి? జనక మహారాజు గారు. తమ్ముడు కాదు, అన్నగారు ఉండగా అన్నగారు మాట్లాడాలి. అందుకని మాండవిని శృతకీర్తిని ఇస్తామన్నారు. అందుకని భరతుడికి శత్రుఘ్నుడికి కూడా వివాహం జరుగుతోంది. శత్రుఘ్నంచాపి ధర్మాత్మ అబ్రవీత్ జనకేశ్వర శృతకీర్త్యా మహాబాహో పాణిం గృహ్ణీష్వపాణినా అని ఆ భరతుణ్ణి పిలిచారు. పిలిచి తమేవ ముక్త్వా జనకో భరతం చాభ్యభాషత గృహాణ పాణిం మాండవ్యాహ పాణినా రఘునందన. ఇదిగో మాండవి చేతిని నువ్వు పుచ్చుకో.
నలుగురి వివాహాలు పూర్తయ్యాయి. ఇలా పాణిగ్రహణం జరిగిందిట ముహూర్తానికి. వెంటనే సాధు సాధితి దేవానాం ఋషీణాం వదతాం తదా దేవదుందుభి నిర్ఘోష పుష్పవర్షో మహానభూత్. ఒక్కసారి దేవదుందుభులు మోగేయట. ఇలా పాణిగ్రహణం జరిగిందంటే పైనుంచి పుష్పాలు పడ్డాయిట. కిందకి పడేటప్పటికి దేవతలందరూ సంతోషించారు. లోక కళ్యాణం జరుగుతోంది. జరిగిన క్రతువుకి ఈశ్వరుడు దేవతలు అందరూ సంతోషించారని గుర్తు. ఇవాళ మనం సీతారామ కళ్యాణం చేసినప్పుడు ఒక పూలదండ పడ్డా అంతే గుర్తు. అందుకని అంత సంతోషపడిపోయారట. వెంటనే మరునాడు ఉదయం విశ్వామిత్ర మహర్షి లేచారు, ఆశీర్వచనం చేశారు. అంత ఆశీర్వచనం చేసేసి, నాయనా నేను బయలుదేరిపోతున్నాను, ఈ సీతారామ కళ్యాణం కోసమే నేను వచ్చాను అని మనస్సులో అనుకుని ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత ఎన్ని కానుకలు ఇచ్చాడంటే, ఏనుగులు ఇచ్చాడు, గుర్రాలు ఇచ్చాడు, పట్టుబట్టలు ఇచ్చాడు, అనేకమైన వస్త్రాలు ఇచ్చాడు, ముత్యాలు ఇచ్చాడు, పగడాలు ఇచ్చాడు, అరణపు కాంతలు ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ధనం ఇచ్చాడు. చాలా దూరం దిగబెట్టకూడదు కాబట్టి బయటికి వచ్చి కూతుర్ని, వియ్యాల వారిని, అల్లుళ్ళని దిగబెట్టాడు. వాళ్ళందరూ కలిసి అయోధ్యానగరం వైపుకు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే మృగాలు ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి, పక్షులు భయంకరంగా అరుస్తున్నాయి. దశరథ మహారాజు గారికి భయం వేసింది. వశిష్ఠుణ్ణి పిలిచి అడిగాడు. పక్షులు భయంకరంగా కూస్తున్నాయి, నిష్కారణంగా దిక్కుల్లో చీకటి కమ్ముతోంది, గాలి వ్యాకులంగా వీస్తోంది, మంగళప్రదమైన వృక్షాలు నేల మీద పడిపోతున్నాయి,